జగన్మాత కనక దుర్గమ్మ కొలువైన విజయవాడ ఇంద్రకీలాద్రి మహాకుంభాభిషేక మహోత్సవానికి ముస్తాబవుతోంది. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ఘట్టానికి పనులు చురుగ్గా సాగుతున్నాయి. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభాభిషేకం రేపటి నుంచి గణపతి పూజతో మొదలై 8వ తేదీ మేష లగ్నంలో విమాన గోపురంపై ఉన్న బంగారు కలశానికి మహాకుంభాభిషేకం నిర్వహిస్తారు. దేశంలోని పుణ్యనదులు, సప్త సముద్రాల నుంచి సేకరించిన పవిత్ర జలాలతో ఈ క్రతువును నిర్వహిస్తారు. ఈ పూజలతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శక్తితో పునరుజ్జీవం పొందనుంది. వేడుకల్లో కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో భక్తులకు అనుగ్రహ భాషణం చేయనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా 3 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. 6, 7, 8 మహాకుంభాభిషేకం 12 సంవత్సరాలకు ఒకసారి మన దేవాలయం మీద గోపురం రకరకాల ఉన్న నదుల నుంచి, సముద్రాల నుంచి నీరు తీసుకొచ్చి 2 రోజులు పూజలు చేసి, హోమాలు చేసి అభిషేకం చేయడం జరుగుతుంది. పైన 1 లక్ష నుంచి 1.5 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. అక్కడి నుంచి అన్ని స్క్రీన్స్ పెట్టి, స్క్రీన్స్ ద్వారా భక్తులందరికి కూడా ఇబ్బంది లేకుండా కనుక ఇట్టా ప్లాన్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి భక్తులంతా కూడా రావాలని, అక్కడ ఆ తల్లిని దర్శించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి కుంభాభిషేకము 6, 7, 8వ తారీఖు కంచి స్వామి వారు పర్యవేక్షణలో వారి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఒక మినీ దసరా లాగా మేము చేయబోతున్నాము. అన్ని రకాలైనటువంటి చర్యలు, ఇక్కడ ఏర్పాట్లు, వచ్చే భక్తాదులకు ఎక్కడికి కూడా ఇబ్బంది లేకుండా 6, 7, 8వ తారీఖున ఆర్జిత సేవలన్నీ కూడా రద్దు చేశాము. ఈ రోజు నుంచి 9వ తారీఖు దాకా బంద్ చేస్తున్నాం. మనం ఏదైతే అమ్మవారి ఉచిత ప్రసాదం పంపిణీ చేస్తున్నామో అంతరాయం లేకుండా ఈ 3 రోజులు కూడా మనము వారందరికీ కూడా, వచ్చే భక్తులందరికీ కూడా పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ కుంభాభిషేకం ద్వారా అమ్మవారి యొక్క విగ్రహాల దగ్గర ఉండేటువంటి ఆ యొక్క మూర్తులు మరియు కింద ఉండేటువంటి చక్రాలు వాటిలన్నిటికీ కూడాను శక్తి పెంపొందించిన వాళ్ళం అవుతాము. రకరకాలైనటువంటి నదులు, సముద్రాలు వాటిలన్నింటిలో నుంచి కూడా జలాలు తెప్పించి మనం ఒక కుంభంలోకి ఆవాహన చేసి పూజించిన తర్వాత ఆ నీటినే ఈ యొక్క శిఖరాల మీద, మిగిలినటువంటి విగ్రహాల మీద కూడా అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ యొక్క మూర్తులకి శక్తి పెంపొందింపబడి ఎక్కువ ఫలితాలు వచ్చి అందరూ కూడాను సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ఈ కుంభాభిషేకాన్ని అందరూ కూడాను తిలకించి వారి యొక్క మనోభీష్టాలను నెరవేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం.